both printed electronic and యూనివర్సిటీ పేపర్ లీక్ నా స్నేహితులకు చిరుమతిసిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22 ప్రారంభం చేశానండి. ఆ సందర్భంగా నేను వరంగల్ అనుకొని రావడం విద్యార్థి నాయకులందరినీ కలుసుకోవడం. సో నా సినిమాను ప్రమోట్ చేసే భాగంగా ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఎంతో ఆనందంతో ఈ ప్రెస్ మీట్కి ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి నాయకులు శ్రీ సంతోష్ గారికి, శ్రీ సాయి గారికి, రంజిత్ గారికి, మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు ఇష్టం బ్రహ్మాండం చెప్పారు, సినిమా ఆలోచిస్తామని చెప్పారు, ఆలోచనలు కోరారు. సభాముఖంగా మీ మీడియా మిత్రుల ముఖంగా వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా నేను తీసిన చిత్రం ఏమైతుందో యూనివర్సిటీ భారతదేశంలో విద్యారంగం సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త ఈవేళ వ్యాపారంగం అయిపోయింది. ఏనాడైతే విద్యారంగం వ్యాపారంగం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకి ర్యాంకులు వస్తాయి, మేమే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అక్కడి నుంచి అవినీతి అధికారులు దగ్గర పేపర్ ఇక్కడ పట్టుకోవడం, పేపర్ ప్రశ్నపత్రాలు పట్టుకోవడం, వాళ్ళ విద్యార్థులకు అందజేయడం, వాళ్ళు రాసేయడం, సేమ్ టైం దే గోయింగ్ గెట్ ద ర్యాంక్స్. బట్ నిజంగా బాగా చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బ్రహ్మాండంగా నైట్ కష్టపడి చదువుతున్న వాళ్ళు. ఈ పూసు రాసిన వాళ్ళ కంటే వాళ్ళు ఎంతపడ్డప్పుడు మేము పశ్చత్వం అనుకున్నది ఎవరో వచ్చారే అనే ఒక భావంతో బాధతో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేస్తూ ఒక రకంగా అనేక మంది మరణాలు కారణమవుతున్నటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశాను. సేమ్ టైం మా కాలేజీలోనే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లేదా అండ్ ర్యాంకులు పోవాలని చెప్పి ఒక పబ్లిసిటీ ఇంపోజ్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా కళాశాల దగ్గర మీ విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తాయి, ఇక్కడ బదిలితే ర్యాంకులు వస్తాయని ప్రములు కల్పిస్తూ ఆవిడ వచ్చిన తర్వాత ఫీజు దోపిడీ చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక విశ్వాసంగా అయిపోయింది ఇదంతా మొత్తం. ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాను నేను. ది సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ బయట వచ్చిన తర్వాత ఈ విద్యార్థులకు ఉద్యోగాలు పెడుతుంటే ఆ ఉద్యోగాలు వెళ్తున్నప్పుడు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మళ్ళీ పత్రికలు జారీ చేస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎగిన అక్కడ కూడా వాళ్ళు దిస్ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్ కూడా చేస్తున్నారండి. ఉదాహరణకి మీకు తెలుసు కదా, మీకు ఈ మధ్యకాలంలో MBBS, PhD పేపర్ లీక్ అయిపోయింది. ఇన్ గుజరాత్, ఒరిస్సా, UP, Bihar, Delhi, what and everywhere all over India the paper leaks are going on like this. If paper leaks are going on like this, then what is the purpose of education? చూసి రాసిన డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన ఇంజనీర్ అయితే విద్య నిలబడుతుందా? చూసి రాసిన అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానం వస్తుందా? మొత్తం అంధకారం అయిపోతుంది. ద స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. జ్ఞానజ్యోతులు వాడు ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, దాన్ని నిరుపయోగం చేయకూడదు. అలా కాకుండా ఉండాలంటే, జ్ఞానం అందరి చుట్టూ కావాలంటే, ఈ విశ్వానికి వెలుగును పంచాలంటే ఆ జ్ఞానజ్యోతిని కాపాడుకోవాలి. అలాంటి జ్ఞానజ్యోతుల్ని ఈ కార్పొరేట్ సెక్టర్ ఏమైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాలు ఇంకించేశారు. వాళ్ళ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఈ ఎడ్యుకేషన్, ఈ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ని బంధనయుక్తులు చేసి సేవారంగమైనటువంటి విద్యని, వైద్యని భారత ప్రభుత్వం జాతీయం చేయడమే కాదు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి సినిమే మా యూనివర్సిటీ పేపర్ లీక్. ముఖ్యంగా ఇది కేవలం విద్యార్థుల సినిమా కాదు, తల్లిదండ్రుల సినిమా. తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు భూమో, పుట్రో, నగో నట్టు ఇచ్చేవారు. కానీ ఇవాళ దేనికి ఓన్లీ ఎడ్యుకేషన్, వాళ్ళ శ్రమతని సమస్తాన్ని ధారపోసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎగ్జామ్ జరుగుతుంటే ఇది విద్యార్థులు
వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కాదు, తల్లిదండ్రులకి పెద్ద ఎగ్జామ్స్ అయిపోయి వేళ. అలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ర్యాంకులు వస్తాయనుకున్న ర్యాంకులు రానప్పుడు, ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రానప్పుడు, ఈ పేపర్లు గెలుచున్నప్పుడు ఎంత భూమి ఎదుగుతారు. అలా కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా విద్యని వైద్యుని జాతీయం చేయాలి. ప్రభుత్వ రంగమే ఈ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి అని చెప్పిన నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22 తారీఖు రిలీజ్ చేస్తానండి. యూనివర్సిటీ విద్యార్థులరా, కళాశాల విద్యార్థులరా, తల్లిదండ్రులరా, ప్రజలారా అందరూ దయచేసి చూడండి, నక్షత్రాన్ని ఆదరించండి. ఏమాత్రం బాగున్నా మనం చెప్పండి. ఇంకా నేను నక్షత్రాలు తీయడానికి శక్తిని ప్రసాదించండి. థ్యాంక్స్ అలా. థ్యాంక్స్.